హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్దారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ విధానంలో మరెన్నో మార్పులు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే గత పాలనలో పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల కూడా 1వ తేదీనే పొద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తుంది పెన్షన్. ఇక పెన్షన్ మంజూరు, లంచాలు, విపక్ష జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కుకటి వేళ్లతో పెకిలించారు. అయితే కుల, మతవర్గ పార్టీలకు అతీతంగా లంచాలు, విపక్ష ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ కూడా సంతృప్తి స్థాయిలో పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూను, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి సోషల్ ఐడెంటిటీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం 58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి 1,91,000, అంటే దాదాపుగా 1,32,500 అదనం. ఇక పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం వచ్చేసి 400 కోట్ల నుంచి 968 కోట్లకు పెంపు. ఇక 2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం 400 కోట్లు. చూశారు కండి, మొత్తం మీదకు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెన్షన్దారులు, లబ్ధిదారులకు తేడాలైతే ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.